రద్దు చేయటము, దానికి సంబంధించిన వివరణ కోరటం ఇలాంటి చేయొచ్చు కదా! ఎందుకంటే గతంలో ఇలాగే పోరాడినటువంటి ధర్మేంద్ర ప్రధానే కదా పేపర్ లీక్ విషయం సంబంధించింది. ఇప్పుడు ఆయన ఇప్పుడు మంత్రి బాధ్యతలు ఉన్నాడు. కాబట్టి సహజమే కదా దానికి సంబంధించినటువంటి పోరాటంలో న్యాయం ఉంది కదా! ఎందుకు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నట్టు ఏమంటారు? సార్ ముందుగా మీకు మెగా 9 వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలకు మరియు వివిధ పార్టీ నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను సార్. ఏది జరిగినా ఏం జరిగినా నిన్న జరిగిన సంఘటన అనేది దురదృష్టకరమైన సంఘటనలు. వాటిని ఎవరమైనా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఈ దాడులు జరగడం అనేది కరెక్ట్ కాదు. ధర్నాలు జరిగినా, డిమాండ్లు పెట్టినా, ఏది చేసినా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. కానీ వ్యక్తి దర్శనకులకు ఎదుర్చేసి లాఠీ చార్జీలు బాష్పవాయు గోళాల వరకు పోవడం అనేది కూడా అది కరెక్ట్ కాదు. ఎవరికైనా అటు ప్రభుత్వానికైనా లేదంటే ధర్నా చేసే వాళ్ళైనా ఏది చేసినా కొంత సమన్వయం పాటించాల్సిన అంశం సార్. ఇక్కడ ఇలాంటి సంఘటనల్లో మరొకసారి పునరావృతం కావద్దని నేనైతే వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎవరైనా పిల్లలు కానీ అటు ప్రభుత్వమైనా, ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళంతా కూడా లాఠీ చార్జ్ నేను కూడా చూసినాను. దెబ్బలు బిలో 30 years ఉన్న వాళ్ళే అంతా ఉన్నారు. బంగారు భవిష్యత్తు ఉన్న వాళ్ళు, వారికి కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే వారి జీవితం పైన ఎఫెక్ట్ పడేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలను జరగకూడదని నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను కూడా స్టూడెంట్ లీడర్ నుంచి వచ్చిన నేను కూడా కర్నూలులో పోయి స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ లో 1990లోనే స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ లో కాలేజీ ప్రెసిడెంట్ గా గెలవడం జరిగింది. అంటే ఆ రోజున్న ఆవేశాలు ఎట్లుంటాయి అనేది మాకు తెలుసు. మేము కూడా థియేటర్లను మొదలుపెట్టిన రోజు మేము కూడా ఈ రోజు చింతిస్తున్నాం. ఆ రోజు ఎందుకంత ఆవేశంగా పోయి థియేటర్ బాలకులు కొట్టాము. ఒక్క సినిమా టికెట్లు ఇవ్వకపోతే ఇది చేసి ఇప్పుడు నేను ఆ రోజు పెట్టి వచ్చింది ఈ రోజు వరకు నడుస్తుంది. ఒక షో ముందు ఐడి కార్డు చూపిస్తే ఎన్ని టికెట్లు అంటే అన్ని టికెట్లు ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పటికీ కూడా. అంటే ఆ రోజున్న ఆవేశము ఈ రోజు పిల్లల మీద ఒక్కోసారి భవిష్యత్తు మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటి సంఘటనలు జరగదు సార్. ఇంకొక అంశం ఏంటంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా తెగేదాకా లాక్కునే పరిస్థితులకు తీసుకొచ్చుకున్నారు సార్. వాళ్ళు డిమాండ్ చేసిన అంశం ఒకటైతుంది, బయట ప్రొజెక్ట్ చేసేది ఒకటైతుంది, కంటెంట్ ఒకటైతుంది, చెప్పేది ఒకటైతుంది, చేసేది ఒకటి. అక్కడ అంటే తను దీక్ష చేసే దగ్గర కానీ బయట వ్యక్తులు ఇస్తున్న స్టేట్మెంట్లు కానీ అక్కడ ఏది కూడా కోరిలేటెడ్ కావట్లేదు. చాలా మంది కూడా అక్కడ ఏంటంటే హిందూ వ్యతిరేకులు చాలా మంది ఈ రోజు దీంట్లో ఎక్కువ మంది ప్రొటెస్ట్ చేసిన దాంట్లో కొంతమంది పోయి హిందూ వ్యతిరేకులు వెళ్ళి అక్కడ కూర్చోవడము, కొన్ని మాట్లాడము, ఒకరికొకరు రెచ్చగొట్టుకోవడము. ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలను కాపాడాల్సింది ప్రభుత్వం పైన ఉంటుంది. ఏదన్నా సంఘటనలు జరిగి పార్లమెంట్ లో వరకు వెళ్తే కూడా మనం చూసినాము ఎలాంటి సంఘటనలు జరిగినాము. నేపాల్లో చూసినాము, శ్రీలంకలో చూసినాము, అంటే బంగ్లాదేశ్ లో కూడా చూసినాం. ఇలాంటి కంట్రీలలో ఏం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పోలీసులు కొంత అతుచాము అనుకోవచ్చు. అక్కడ ఉన్న పరిస్థితులను కంట్రోల్ చేయాలంటే వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో చేసిండ్రు అనుకోవచ్చు. ఈ సంఘటనలు ఏదైనా దురదృష్టకరంగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు పార్లమెంట్ వరకు పోయి పార్లమెంట్ లోపలికి తెచ్చుకుపోయేదాకా అంటే లా అండ్ ఆర్డర్ ఏం చేసింది, పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు, ఇది చేయొచ్చు కదా అని మళ్ళీ మనమే మాట్లాడతాం. ఎక్కడ ధర్నా చేయాలో అక్కడ ధర్నా చేయాలి. ఎక్కడి వరకు లిమిట్ ఉందో అక్కడి వరకు పోవాలి. కానీ డైరెక్ట్ పార్లమెంటు ప్రజాస్వామ్య వ్యవస్థ మీదకే వీళ్ళు దాడికి వెళ్ళినప్పుడు పోలీసులు కొంత తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ కంట్రోల్ చేయాల్సిన టైంలో వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు, గోళాలు ఉపయోగించారు. ఈ సంఘటనలకు దారి తీయడానికి పొరిగొల్పిన వ్యక్తులు ఎవరనేది దర్యాప్తు చేయాల్సింది ప్రభుత్వం ఉంది. దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఇక రాహుల్ గాంధీ గారు కూడా కొంత అంటే మొన్నటి వరకు ఆ యొక్క ధర్నాను కానీ నీటి విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కేంద్రంలో కూడా కానీ రాష్ట్రంలో కానీ వారి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఏదో అక్కడక్కడ తూతూ మాత్రంగా మాట్లాడి వదిలేశారు. కానీ ఎప్పుడైతే కాక్రోచ్ పార్టీ పూర్తి స్థాయిలో ఇదేందో నిన్న మంది ఎక్కువ రావడము, అక్కడ పబ్లిసిటీ కనబడము, దీనికి అయిపోతుంది. దీన్ని హైజాక్ చేయడానికి పెద్ద కుట్ర చేశారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు పోవాల్సింది ఎక్కడికి, ఫస్ట్ పోవాల్సింది వంచుక్కలు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ పరామర్శించాలి రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని పరామర్శించి వారికి బాగోగులు అక్కడ ఏ డిమాండ్స్ కొరకు వారు చేస్తున్నారు వాళ్ళని పరామర్శించాలి. అసలు సమస్య ఏంటో డైరెక్ట్ ఏం చేసిండు, దీన్ని
ఈ యొక్క ఉద్యమాన్ని డైవర్ట్ వాళ్ళ పార్టీకి అనుకూలంగా చేసుకోవడానికి డైరెక్ట్ ప్రధానమంత్రి ఇంటిగా ముందుకు వెళ్ళి కూర్చోవడం, అక్కడ జరిగినప్పుడు అక్కడ శాంతి భద్రతలు కాపాడాల్సినప్పుడు ఇదేంది ఆయన పబ్లిసిటీ చేసి ఈ యొక్క ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ చేసుకోవడానికి పెద్దగా నాటకం ఆడారు. దీన్ని అంటే దీన్ని ఒక హైలైట్ చేసే ప్రయత్నం చేయడానికి దుందుడుకు చర్యలుగా చేయడము, దుందుడుకుగా మాట్లాడము, ఎవరు చెప్పినా వినకపోవడము, తోసుకుంటూ పోవడము, దీన్ని అంటే అక్కడ కింద పడ్డా పడేసిండ్రా ఏదో జరిగింది, అంత మందిలో జరిగినప్పుడు ఏదైనా జరగవచ్చు, దానికి నేను కాదన్నట్లు. అక్కడ జరిగిన సంఘటనలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 22 రోజులు చేసిన ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ చేసుకోవడానికి పెద్ద నాటకము, డ్రామా, యాక్టింగ్, అంటే ఆ రక్తి కట్టించిన దానికి వాళ్ళకు డైవర్ట్ అయింది. దీన్ని వాళ్ళు ఈ 20 ఒక్క నిమిషం సార్, ఈ 22 రోజులు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు వారికి సపోర్ట్ చేయలేదు, వాళ్ళ పార్టీ తరఫున ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ హైదరాబాద్ లో జరిగినప్పుడు కూడా నీటి వ్యవహారంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోలేరు, ఎవరు మాట్లాడలేరు. అంటే దీనికి ఒక కుట్ర